31 అధ్యాయంలో 1-2 విషయాలు ధ్యానం చేద్దాం. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఇఫ్ మనీ లాస్ట్ నథింగ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ యూ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అని ఒక సామెత ఉంది. అంటే డబ్బు పోతే ఏం పోయినట్టు కాదట, ఆరోగ్యం పోతే కొంత పోయినట్టట, క్యారెక్టర్ పోతే సమస్తం పోయినట్టని ఉంది. గుణవతివైన భార్య అంటే దేవునికి అనుకూలమైన జీవితం అని దాని అర్థం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఉండే లక్షణాల్లో ఒక లక్షణం ఏంటట, దీనులకు తన చెయ్యి చాపను. ఆమె పుట్టుకతోనే కోటీశ్వరాలు ఏం కాదు. ఆమె తన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరియైన పందాలో నడిపించుకున్నప్పుడు ఆర్థిక పరమైన విషయాల మీద దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మీరు 31 సామెతలు 10వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి చివరి వరకు చదివితే ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనకు కనబడుతుంది. నెంబర్ 1 ఏంటంటే ఆవిడ కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగింది. రెండోది కష్టపడి సంపాదించిన దాంట్లో కొంతమంది చూడండి 10 ఏళ్ళు పనిచేస్తారు, 20 ఏళ్ళు పనిచేస్తారు, ఏముండదు చేతిలో, సిల్లుగా ఉండదు. ఆ డబ్బంతా ఏం చేస్తారు, చెప్పుకోగలిగి ఉండాలా, నేను కష్టపడి పనిచేసిన తర్వాత నేను ఎంత కూడబెట్టాను. అది జ్ఞానం కలిగిన వ్యక్తులు చేసే పని. యు మస్ట్ హ్యావ్ సమ్ ఏముంటదండి, అసెట్ ఏదో ఒకటి ఉండగలిగి ఉండాలి. ఆమెలో ఉండే ఒక గుణం ఏంటంటే కష్టపడి పనిచేసి కొంత దాచుకుందంట. ఆమె కూడబెట్టిన ద్రవ్యం, మీరు చదివారే మాట ఇందులో 31వ సామెతల్లో, ఆమె కూడబెట్టిన ద్రవ్యంతో ఏం చేసిందట, పొలం తీసుకుంది, ఆ తోట తీసుకుంది. అది కొనుక్కోలేదు ఆవిడ. చూడండి, కొంతమంది అప్పు చేసి మళ్ళీ ఇల్లు కడతా ఉంటారు. అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి, అర్థమవుతుందా? ఆమె రూపాయి కూడబెట్టి ఆ డబ్బుతో ఏం చేస్తుంది, ద్రాక్ష తోట నాటించిందంట. లీజుకి తీసుకొని చక్కగా ఆ తోట చేసింది. ఆమెకుండే లక్షణం ఏంటంటే చీకటితోనే లెగుస్తుందని ఉంది. నేను యాపిల్ సిఇఓ గురించి, యాపిల్ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, వరల్డ్ లో అన్ని సెల్లలో ఒక ఎత్తు అయితే ఈ ఐఫోన్లలో యాపిల్ సెల్ కుండే గొప్పతనం ప్రపంచంలో మనందరికీ తెలుసు. యాపిల్ సెల్ అంటే అన్ని సెల్లు సిస్టమ్ ఒకలాగా ఉంటే యాపిల్ వేరుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఉన్నతమైన సేల్స్ బిజినెస్ జరిగి పేరున్న ఆ యాపిల్ సిఇఓ చెప్పిన మాట ఏంటో తెలుసా, అతను 4 గంటలకల్లా లేచి వరల్డ్ లో ఉన్న అందరికీ కూడా 4 కల్లా మెసేజ్లు పంపేస్తాడట. సో అతను సిఇఓ ఎందుకు అయ్యాడంటే హీ వర్క్ హార్డ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక జ్ఞానవంతురాలు గాని సరైన వ్యక్తి గాని ఎర్లీ అవర్స్ లెగిస్తాడు. దట్ ఈస్ ద రైట్ సైన్ ఆఫ్ ఏ బిలీవర్. దేవునితో కనెక్ట్ అయిన ప్రతి వాళ్ళ జీవితము పూర్వం నుంచి చూసిన, మన ముందు నడిచిన భక్తులు గాని ఇప్పుడు నడుస్తున్న భక్తులు గాని బైబిల్లో నడిచిన వ్యక్తులు గాని చూస్తే చీకటితోనే అని ఉంటుంది. ఆయన ఇంకా చీకటి ఉండగానే వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంది. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఎ రైట్ బిలీవర్. వాడబడే వాళ్ళకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, ఉన్నతంగా అవడానికి ఉండే ఒక లక్షణం ఏంటంటే అన్ని విషయాల్లోని పెర్ఫెక్షన్ లోకి వెళ్ళాలి అనుకుంటే యు మస్ట్ వేకప్ ఎర్లీ, మార్నింగే లెగాల. దేవునితో మనం నడిపింపబడినప్పుడు ఎర్లీ అవర్స్ ఖచ్చితంగా మెలకు వస్తుంది. ప్రార్థన చేయకుండా ఉండలేరు, వాక్యం చదవకుండా ఉండలేరు. కాబట్టి వేకుతోనే ఆవిడ లెగిస్తుంది అని ఉంది.
మీరు చదివితే అది కనబడుతుంది. చీకటితోనే అమలు లెగిసి ఆ పనివారికి బత్తు ఏర్పాటు చేస్తున్నాడు, ఇంట్లో కావాల్సిన అన్ని చేస్తాడు ఎర్లీ అవర్స్ లెగిసి. సో ఒక లక్షణం ఏంటంటే ఎర్లీ అవర్స్ లో లేగటం. రెండో లక్షణం ఏంటంటే కూడబెట్టే ఒక స్వభావం ఉంటుంది, దాచుకునే స్వభావం. ఖర్చు పెట్టే దాంట్లో కొంత ఎప్పుడు కూడా ఏం చేయాలా, కొంత చేయాలి, పక్కన నిల్వ చేయాలి. ఎందుకంటే నీవు ఆ స్టాండర్డ్ లోకి నువ్వు మూవ్ అవుతున్నప్పుడు దేవుడు నేను బ్లెస్ చేయటం మొదలు పెడతాడు. చాలా విషయాలు ఉన్నాయి అది చదువుతుంటే. ఆ ఫ్యామిలీలో వాళ్ళ గురించి, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి ఏం రాయబడిందంటే, వాళ్ళ దీపము రాత్రిపూట వారి దీపము ఆరిపోదు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే కరెంట్ పోయినా, ఇంకోటి జరిగినా అది ఆరే ప్రసక్తి ఉండదు. అంటే ఇప్పుడులో చెప్పుకోవాలనుకుంటే ఏముంటది అనమాట, ఇన్వర్టర్ అంటే ఆ రోజుల్లో అంటే నూనె అనుకోవచ్చు. అంటే ఆ ఉన్నతమైన స్టేజ్ లో ఉంటదని చెప్తుంది. ఇంకో మాట ఏం రాయబడిందో తెలుసా, వాళ్ళ పిల్లలు సన్నరి వస్త్రాలు, రక్తవర్ణపు వస్త్రాలు ధరిస్తారని ఉంది. ఇంకేముందో తెలుసా, చలి తగులుతుందనే భయం లేదని ఉంది. అర్థమైందా? అంటే కుటుంబంలో పిల్లల్ని ఉన్నతంగా పెట్టే, వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ తీర్చే విధముగా లైఫ్ స్టైల్ ఉంటది. ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటది, అది మెయిన్. ఆర్థిక పరమైన స్ట్రాంగ్నెస్ గణవతి అయిన వ్యక్తికి ఉంటదని బైబిల్ సెలవిస్తుంది. ఇవి మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. దీనులకి ఏం చేస్తుందట, నువ్వు ఫైనాన్షియల్ గా బాగోపోతే దీనులకి నువ్వు ఎలా చేయి చాపగలుగుతావు? చాపలేవు. చూడండి 20 వచనం చదవండి ఒకసారి. దీనులకు తన చేయి చాపను, దరిద్రులకు తన చేతులు చాపను. అది నువ్వు ఎప్పుడు చాపగలుగుతావు? when you can stretch your hand to the poor. దీనులకు గాని దరిద్రులకు గాని నువ్వు ఎప్పుడు చేయి చాపగలవు అంటే ఇచ్చే స్థితి నీకు ఉన్నప్పుడు. అర్థమవుతుందా? ఇది ద క్యారెక్టర్ ఆఫ్ ఎ వైజ్ ఉమెన్, జ్ఞానము కలిగిన వ్యక్తి. యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడంట ఈ మనస్తత్వము వాళ్ళలో కలుగుతుందంట. కాబట్టి మనము ఎలాగుండాలన్నది దేవుని ఉద్దేశం ఏంటంటే ఇచ్చేవారుగా ఉండాలని. స్థితిగతులు బాగోలేని వాళ్ళకి మస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. సామెతలు, అదే సామెతల్లో ఇంకొక దగ్గర రాయబడిన మాట ఏంటో తెలుసా, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచూనే ఉండను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే అదే అలా జరుగుతూనే ఉంటది. దేర్ ఈస్ నో లిమిట్ ఫర్ యువర్ గివింగ్. అనేక మంది అనేక అవసరాలు అడుగుతూనే ఉంటారు, నువ్వు స్ట్రెచ్ చేసి ఇస్తూనే ఉంటావు. యు నెవర్ సే నో. కాబట్టి ఈ 31వ అధ్యాయంలో 10వ వచనం తర్వాత నుంచి వాటి మీద మెడిటేట్ చేయాలా, ఎలాగ జరుగుతున్నాయి, ఎట్లాగ మనం చేయాలి. కష్టపడి పని చేసే మనస్సు ఉండాలి అన్నది. వర్క్ హార్డ్, కష్టపడి పని చేయాలి, వేకునే లగాలి. దేవుడు వేకునే లేచే వాళ్ళ మీద గురి కలిగి ఉంటాడు. ఎందుకంటే దట్ ఈస్ ద సిస్టమ్. ఎర్లీ అవర్స్ లోనే దేవుడు
దేవదూతలు తిరిగే సమయం 3:00 అంటే ఆ సమయాల్లో లగడానికి ప్రయత్నించాలి. అట్లీస్ట్ 1 hour అన్నా గడపడానికి చూడాలి. స్పెండ్ టైం విత్ ద లార్డ్ ఎర్లీ అవర్స్. లేచిన తర్వాత మళ్ళీ పడుకుని పోయే ఒక లక్షణం ఉంటుంది మనకి. అలా కాకుండా కంటిన్యూ చేయాలి, అలవాటు చేసుకోవాలి. వీ హ్యావ్ టు బెండ్ అవర్ బాడీ. వీ షుడ్ నాట్ ద బాడీ షుడ్ నాట్ బెండ్ యూ. మన శరీరం మనల్ని వంచకూడదు, దాన్ని మనం వంచగలిగి ఉండాలి అవసరమైనప్పుడు. ముఖ్యంగా నేను ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఇవాళ మార్నింగ్ కూడా ఇంటి వానరుతో చాలాసేపు ఏ పరిచర్య నేను కలిగి ఉన్నానో, నాకు దేవుడు పెట్టిన భారం ఏంటో అన్ని విషయాల్లో చెప్తూ, మాకు మంచి టీం ఉంది. నేను వెళ్తున్నప్పుడు వెనకాల ప్రార్థన చేస్తుంటారు. నేను వెళ్ళిన ప్రాంతంలో ఉపవాసం ఉండి వెళ్తాను కాబట్టి ప్రతిసారి కూడా బలమైన దేవుని కార్యాలు అక్కడ నేను చూస్తూ ఉంటాను. సేవకుల్లో కూడా మార్పు వస్తూ ఉంటుందని చెప్పాను. మార్నింగ్ ఆయనతో మాట్లాడినప్పుడు ఈ పరిచర్య వెనకుండే ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఇఫ్ యూ వాంట్ టు విన్ ఎ సోల్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ రిజల్ట్ ఫర్ యువర్ ప్రేయర్, ఒక ఆత్మను రక్షించాలన్నా, నీ ప్రార్థనకి జవాబు రావాలన్నా ఉపవాస ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఎస్తేరు గురించి మనకు తెలుసు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు అది భయంకరమైన పరిస్థితి. పిలవకుండా రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఏ మూడ్లో ఉంటాడో తెలియదు. ఆయన దండం చాపకపోతే పిలిచిన వాళ్ళు వచ్చిన వాళ్ళని, పిలవకుండా వచ్చిన వాళ్ళకి ముసుగేసేస్తారంతే. ముఖం మీద ముసుగేసి పట్టుకుపోతారు. రాజుగారు ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద తన దండం చాపకపోతే, రాజుగారు పిలిస్తేనే వెళ్ళాల, భార్య అయినా సరే. అది ఆ రాజ్యాంగం యొక్క రూలు. యూదుల మీద దాడి జరిగిందని మొదటిగా చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందట, 3 రోజులు ఉపవాసం ఉందన్న. 3 రోజులు ఉపవాసం ఉండి పరిస్థితులను ఎదుర్కొంది. ప్రాణాంతకమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి, కొన్ని గడ్డు సమస్యలను ఎదుర్కోవడానికి ద ఈజియెస్ట్ వే, సులువైన మార్గం, దాన్ని జయించడానికి సులువైన మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. నువ్వు ఆత్మీయంగా స్ట్రాంగ్ గా ఉన్నావు అంటే ఏం జరుగుతుందంటే నువ్వు ఉపవాసం చేయడం అలవర్చుకుంటావు. ఆషేరు గోత్రికురాల గురించి, అన్నా గురించి వ్రాయబడింది మత్తయి సువార్తలో, ఒక గాస్పుల్స్ లో ఉంటది. ఆమె 84 సంవత్సరాలు ఉన్న అన్న తరచుగా ఉపవాసములు చేయుచు దేవాలయములో పరిచర్య చేయుచుండని ఉంది. తరచుగా ఉపవాసం. మీరు అపోస్తల కార్యాల్లో చదివితే పౌలు శీలలను పరిశుద్ధాత్మ దేవుడు వేరుపరచండి, పరిచర్య కొరకు పౌలును శీలను ప్రత్యేకపరచండి అని చెప్పినప్పుడు అక్కడున్న పెద్దలు వేరుపరిచి వాళ్ళని ఉపవాసముండి ప్రార్థన, చేతులుంచి ప్రార్థన చేసి పౌలు మీద చేతులుంచి వాళ్ళు ఏం చేశారట, ఉపవాసంతో ప్రార్థన చేసి పంపించారని ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థన లేకుండా ఆత్మీయ జీవితం ముడిపడి ఉండదు. యేసు ప్రభు వారు ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన ఒంటరిగా ఆహారం ఏమీ తీసుకోకుండా తండ్రితో రాత్రంతా గడుపుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అందుకే అందరూ మామూలుగా ఉన్నప్పుడు ఆయనకి ఆకలి కొనగానే అంటాడు, ఆయన ఆకలేస్తుందంట. ఆయనకి, శిష్యులకి ఆకలేయట్లేదు, ఎవరికి ఆకలేయట్లేదు, ఈయనకి ఆకలేస్తుందని అక్కడ రాయబడింది. అంజూరపు చెట్టు దగ్గర ఆగి ఆకలేసి అంజూరపు కాయలు తిందాం అనుకున్నాడు ఆకలి మీద. ఎందుకు ఆయనకి, అందరికీ లేని ఆకలి ఆయనకి ఎందుకు ఉందంటే ఉపవాసం చేసేవాడు ఆయన. కాబట్టి ద సీక్రెట్ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్ ఫాస్టింగ్.
కాబట్టి ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తున్నట్టుగా కనబడుతుంటది. ఒక గడ్డు సమస్యని, ప్రాణాంతకమైన సమస్యను, లేక ఒక ఆత్మను రక్షించాలన్నా, ఒక ప్రాణాంతకమైన సమస్యను ఎదుర్కోవాలన్నా నువ్వేం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. అది ఆత్మీయ జీవితంలో ఉండే ఈ లక్షణాలు. దీన్ని ఏం చేస్తుందంటే నిన్ను కొన్ని రోజులకి ఈ బాడీ నీ కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దీనులకు తన తన చెయ్యి చెయ్యి నీవు చాపును. అలా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అలాగ చెయ్యాలన్నదే దేవుని ఉద్దేశం. దానికి నీవే పునాది వేసుకొని నీ ఆశీర్వాదానికి నువ్వే పోరాడాల. ఆదికాండం 32 అధ్యాయంలో మనం చదివితే ఒక వ్యక్తి ఉన్నాడు. 28వ వచనంలో ఒక మాట రాయబడింది, అతడు పోరాడి గెలిచెను. రాత్రి అంతా పోరాడట. నువ్వు వ్యక్తిగతంగా ఒక రాత్రి అంతా దేవునితో గడిపే అనుభవం నీకు ఉందా? ఈ రోజు నిన్ను ప్రశ్నించుకో. ఉత్తిని ఆషామాషిగా పనులు ఏమైపోవు. నిద్రమత్తులో ఉండి బద్ధకపురం ఉండడం కాదు, రాత్రి అంతా దేవునితో పోరాడే ఒక అనుభవం పొందుకోవాలి నువ్వు. అప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవుతావు. నిన్ను అలాగ మలచి నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. మునుపెన్నడూ జరిగిన అద్భుతాలు నీ ద్వారా చేయాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. దానికి సూత్రం ఏంటంటే ఇదే: మార్నింగ్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, మనీ మేనేజ్మెంట్, డైట్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. ఇవి చేసుకున్నప్పుడు దేవుడి కార్యాలు చేయటం మొదలు పెడతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.